ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మనఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 మూవీ చేస్తున్నారు కదా. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏప్రిల్ తర్వాత SSMB 29 మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో 2 పార్ట్స్ లో రాబోతుంది. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ వారం క్రిస్మస్ కానుకగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మూవీ టీం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్లను పరిచయం చేశారు. ఉర్వశి రౌటేలా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. USA టెక్సాస్ లోని డల్లాస్ లో జనవరి 4న టెక్సాస్ ట్రస్ట్ CU థియేటర్ లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని మూవీ టీం అప్డేట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా మే 9న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదుల సినిమా చేస్తారంట. ఈ సినిమా కమల్ హాసన్ విక్రమ్ లాగా ఉంటుందంట. ఇందులో ఫైట్లు తప్ప డాన్సులు, సాంగ్స్, కామెడీ ఇలాంటివి ఏమి ఉండవంట. చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంట. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేస్తున్నారు కదా. రీసెంట్ గానే స్పిరిట్ మూవీ సినాప్సిస్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రభాస్ విధి నిర్వహణలో అవమానానికి గురవుతాడు. అతని ఉద్యోగాన్ని తిరిగి పొందడానికి ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ని ఎలా వేటాడుతాడు అనేది ఈ సినిమాలో ఉండబోతుందంట. మన డాన్ లీనే ఆ సిండికేట్ హెడ్ అయి ఉండొచ్చు అని బయట టాక్. ఇది చూసాక ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా హిందీలో 700 crores కలెక్ట్ చేసింది. కేవలం 21 days లోనే 1705 crores కలెక్షన్స్ వచ్చాయి. ఇదే క్రేజ్ మరికొన్ని రోజులుంటే ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్ ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. బాహుబలి 2 సినిమా 1800 crores కలెక్షన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంటే దంగల్ 2300 crores తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ ని బీట్ చేయాలంటే ఇంకో 100 crores కలెక్షన్స్ రావాలంట. హిట్ 1 and 2 హిట్ అవడం వల్ల హిట్ ద థర్డ్ కేస్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. నాని అండ్ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. బుధవారం రోజు క్రిస్మస్ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మూవీ టీం. నాని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రెట్రో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ ని బుధవారం రోజున విడుదల చేశారు. సూర్య ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్ర చేయబోతున్నారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నారు కదా. గురువారం నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇందులో హీరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు టీజర్ లో చూపించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా 2025 లోనే రిలీజ్ చేస్తారంట. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. VD12 ఈ మూవీకి వర్కింగ్ టైటిల్. ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అంట. VD12 ప్రాజెక్ట్ 2 parts లో రాబోతుంది. ఈ 2 parts లో 2 వేరువేరు కథలుంటాయని ప్రొడ్యూసర్ నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.